क्या आप भी देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT न्यूज चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। खुशामदीद मोहतरम नाज़रीन, आप तमाम का HT न्यूज़ चैनल में खैर मक़दम है। BRS कारकुनान का तेलंगाना असम्बली में मुबैना अडानी ताल्लुकात पर हाई वोल्टेज प्रोटेस्ट अरकान को हिरासत में ले लिया गया। बतारीख 9 दिसंबर को तेलंगाना रियासती असम्बली में एक अहम सियासी एहतजाज सामने आया, जहां पर भारत राष्ट्र पार्टी के अरकान बशमूल MLAs और MLCs को पुलिस ने हिरासत में ले लिया। एहतजाजी मुजाहरे अडानी रेवंत भाई के मुतनाज़िया नारों से शुरू हुए, जो कि एहतजाज करने वाले कानून साजों की पहनी हुई टी शर्ट्स पर छपी हुई थी। मुजाहिरीन का मकसद तेलंगाना रियासती हुकूमत और अडानी ग्रुप के दरमियान मुबैना क्रोनी सरमायादारी को उजागर करना था। ये एहतजाज तेलंगाना असम्बली के इजलास के पहले दिन हुआ, जिसने कानून साजी के अमल के अंदर सियासी एहतसाब और आज़ादी इजहार पर गर्मा गर्म बहस का आगाज़ किया। कांग्रेस पार्टी से वाबस्ता एक सियासी रहनुमा रेवंत रेड्डी की जानिब से हिदायत करदा नारे को अडानी ग्रुप से इनके मुबैना ताल्लुकात की तनकीद के तौर पर देखा गया। BRS पार्टी ने रियासती हुकूमत पर इल्ज़ाम लगाया कि वह अडानी के ग्रुप के साथ ताल्लुकात को फ़रोग़ दे रही है, जिसका इनका कहना है कि रियासती उमूर में गैर ज़रूरी असर व रसूख का बाअस बनता है। पुलिस की मुदाखलत और BRS पार्टी के मुतैद कानून साज़ों की हिरासत ने हिंदुस्तान में सियासी मुजाहरों की आज़ादी और फिर ख़ास तौर पर कानून साजी के फ्रेमवर्क के अंदर कई सारे सवालात उठाए। इस वाक़े ने फौरी तौर पर मुख्तलिफ सियासी हलकों की तवज्जो मबज़ूल कराई है। कुछ ने एहतजाज के हक़ का दिफा किया, जबकि दूसरों ने BRS पार्टी की जानिब से इस्तेमाल किए गए हरबों और नारों पर शदीद तनकीद की। पेश है HT न्यूज़ चैनल की एक ख़ुसूसी रिपोर्ट। పోలీస్ జులుంతోని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది. ముఖ్య స్పీకర్ గారు ఆదేశించినట్టు అనిపించలేదు. మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా స్పీకర్ గారిని అడుగుతున్నాం, మాకు ఈ గొంతు విప్పే అవకాశం ఇవ్వరా? మీరు ప్రధాన ప్రతిపక్షమైన BRS పార్టీని మీరు అసెంబ్లీలోకి రానివ్వరా? మరి ఇదే టీషర్ట్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పార్లమెంట్లోకి వేసుకెళ్ళినప్పుడు తప్పు లేదా? మేము వేసుకుని వస్తే ఎందుకు మమ్మల్ని తప్పుపట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు మీరు అని చెప్పిన స్పీకర్ గారిని కూడా దయచేసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీడియా రిక్వెస్ట్ ఏంటంటే స్పీకర్ గారిని ఈ ప్రశ్న అడగాలని కోరుతాను. గతంలో ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు, రైతులకు సంబంధించి కావచ్చు, ఇట్లాంటి అన్ని కూడా చేశారు కదా. ఈ రోజు ఎందుకు లోపలికి అలో చేయట్లేదు అనుకుంటున్నారు? మేము అందమైన ఫోటో ఏది రేవంత్ గారిది ఉన్ను అదానీ గారిది మొన్నే జరిగిన పార్లమెంట్ సెషన్లో ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ధరించినటువంటి టీషర్ట్నే ఇదే టీషర్ట్ వాళ్ళు వేసుకొని పార్లమెంట్కి వెళ్ళారు. అక్కడేమో ఢిల్లీలో ఏమో వాళ్ళని పార్లమెంట్ రాణిస్తారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని లోపల రానియట్లేదు. మేము ఏమడుగుతా ఉన్నాము? రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్న అడుగుతున్నాం. అదానీ గారికి రేవంత్ గారికి అక్రమ సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాము. దాని గురించి మేము టీషర్ట్ వేసుకొని వస్తున్నాం. పార్లమెంట్లో అక్కడ వాళ్ళని రానిచ్చారు, కానీ ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మా అందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా మేము మాత్రం ప్రజల పక్షాన 100% ఈ అక్రమ సంబంధం గురించి ప్రశ్నిస్తూనే ఉంటాము. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకటి అట్లే స్పీకర్ గారిని అడుగుతా ఉన్నాను. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను, స్పీకర్ గారు ఆర్డర్ ఉందా? స్పీకర్ గారు మమ్మల్ని అరెస్ట్ చేయమన్నారా? మరి స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, మీరు ప్రధాన ప్రతిపక్షం కూడా మీ స్పీకర్ గారికి ఏ పార్టీతో సంబంధం ఉండదు. ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతా ఉంది ఏంటంటే మీరు మమ్మల్ని అసెంబ్లీలో రానిరా అని చెప్పి స్పీకర్ గారు కోరుతా ఉన్నాను.